దాని తర్వాత మీ కుటుంబంలో అంటే దగ్గర దగ్గర నలుగురు చెల్లెళ్ళు కదా, ఫస్ట్ ఎవరిని ఇబ్బంది పెట్టాడు, ఎట్లా స్టార్ట్ చేయండి అసలు? చెల్లెలకా సార్, చెల్లెలకు తెలుసా నాకు ఖరాబ్ చేసిండు. నేను చిన్నప్పుడు నాకు తెలియదు. చెల్లెలకు తెలుసా నాకు ఖరాబ్ చేసిండు. నేను చిన్నప్పుడు నాకు తెలియదు. కనకయ్య పెళ్ళి అయిందా? ఫస్ట్ పెళ్లి కాలే సార్, వాడు ఎత్తుకుపోయిండు. మొత్తం మా బాపొల్ల అక్క పెళ్లి కాలే సార్, వాడు ఎత్తుకుపోయిండు. మొత్తం మా బాపొల్ల అక్క వానికి వాళ్ళ భార్య కడుపుతోనే ఉంటే ఎగిరి ఎగిరి కొడతాడు, రబడి కొట్టినట్టు కొడతాడు కడుపు మీద. అబ్బో. ఎగిరి ఎగిరి కొడతాడు, రబడి కొట్టినట్టు కొడతాడు కడుపు మీద. అబ్బో. ఆ కొడుకు కడుపులో చచ్చిపోయాడు. ఒక కొడుకు పెద్ద ఆపరేషన్ చేసి చింపి పారేసిరు వానికి. ఈమె వెనక కత్తి ఏమో గిట్ల పెట్టుకున్నాడు, ఆమె తెలియదు. మంచిగా అలా పెట్టుకున్నాడు. ఇక ఎంట తీసుకోబోయిండు, తోట అవతల తీసుకోబోయిండు. నా దగ్గర పండుకుంటావా లేదా కత్తి తీసిండు, బక్కున పలగొట్టిండు తలకాయ. ఈ నుంచి ఈడి దాకా మొత్తం అలా దిగింది, చచ్చామే బతికింది. కొట్టి ఖరాబ్ చేసి ఎట్లా పడితే అట్లా గీకిండు మొత్తం గొర్రెతోని. గీకుండు మొత్తం ఖరాబ్ చేసిండు. ఆమె ఖరాబ్ చేసి ఆమె కాడ పడేసి, గీకుండు మొత్తం ఖరాబ్ చేసిండు. ఆమె ఖరాబ్ చేసి ఆమె కాడ పడేసి అడవిలో తీసుకోపోయిండు, నాకు ఖరాబ్ చేసిండు. నాయన గిట్లా చెప్పినావు అనుకో, ముందుగా నీ నాయనేం చంపుతా, తర్వాత నీకు చంపుతా. నాయన గిట్లా చెప్పినావు అనుకో, ముందుగా నీ నాయనేం చంపుతా, తర్వాత నీకు చంపుతా. నా పాపం తగులుతుంది, వద్దు అన్న, దండం పెడతా అన్న, నీ చెల్లెని. నువ్వు తాగిన పాలు నేను తాగొచ్చు, నువ్వు అట్లా చేస్తే నాయ ఉంటుందా అంటే, నువ్వు తాగిన పాలు నేను తాగొచ్చు, నువ్వు అట్లా చేస్తే నాయ ఉంటుందా అంటే. ఇద్దరు చెల్లెల్ని చేశాడు అట్లనే. ఇద్దరు నలుగురు ఐదుగురు ఉన్నాం. ఇద్దరు నలుగురు ఐదుగురు ఉన్నాం. రేపు చేస్తాడు, పారిపోతాడు. రేపు నాకు ఒక్కసారి చేసిండు, కానీ మా చిన్న చెల్లెకు అయితే 2-3 సార్లు ఆట. మొత్తం లేవలే, అట్లా ఏమైనా అంటే నడవలే పొరగాలి. ఇట్లనే కాళ్ళు ఇట్లా జాపుకొని పండుకుండు. కాళ్ళ మీద ఒక్కటి వేయంగానే కాళ్ళు అట్లనే ఎరిగినాయి. పండుకుందాం రా చిన్నమ్మని, కడుపుతో ఉంది, పండుకుందాం రా చిన్నమ్మ అన్నాడంట. దండం పెడతా కొడక, నేను కడుపుతోని ఉన్నారా వద్దురా, దండం పెడతారా, నేను కడుపుతోని ఉన్నారా వద్దురా, దండం పెడతారా. ఇక కాలువల పడేసిండు. ఇక ఆమెకు మొత్తం ఇష్ట కొద్దిగా ముసల్దాన్ని ఖరాబ్ చేసిండు. ఇప్పుడు ఇటు అటు అంటే సంవత్సరం కూడా బతకదే. ముసలామి ఇగో రెండు కట్టెలు పట్టుకొని ఇట్లా నడుస్తుంది. ముసలామి ఇగో రెండు కట్టెలు పట్టుకొని ఇట్లా నడుస్తుంది. తర్రైతే చచ్చిపోవు ముసల్దాని, ఇప్పుడు కూడా మైండ్ మంచిగా రాత్రికి ఎత్తుకుపోయి అడవిలో వేసిండు. ఇక ఖరాబ్ చేసిండు, మొత్తం కొట్టి కళ్ళు గిట్లా మొత్తం పలగొట్టిండు. ఇక మొత్తం సొయ్యలేదు, అట్లా మొత్తం అట్లా చేసి ఖరాబ్ చేసి ఆ మొత్తం గుట్ట ఉండే. ఇప్పుడు ఇదే గూడెంలో ఇదే ఊళ్ళో ఎంత మందిని చేసి ఉంటాడు ఇట్లా? వాళ్ళిద్దరు, ఈమె తోటి ముగ్గురు. ఇక మా తోటి అంటే మేము 5గురం, వాళ్ళు ముగ్గురు, 5 ముగ్గురం. మా నాయనమ్మ తోటి ఇక అప్పుడు మా అక్కని చంపినప్పుడు రక్తం తాగిండు, బొట్టు పెట్టుకున్నాడు. రక్తం తాగిండు, బొట్టు పెట్టుకున్నాడా? బొట్టు పెట్టుకున్నాడు, రక్తం తాగిండు. బొట్టు పెట్టుకున్నాడా? మీ పేరమ్మా? సౌందర్య.
సౌందర్య. ఇప్పుడు చనిపోయిన కనకయ్య ఏమవుతాడురా నీకు? నా సొంతం అన్ననే సార్. సొంతం అన్ననే. మీరంతా ఎంతమంది కుటుంబంలో? మేము 4 అన్నలం, 4 చెల్లెలం. 4 అన్నలు, 4 చెల్లెలు. నాన్న పేరేంటి? బచ్చన్. నాన్న పేరు బచ్చన్. అమ్మ పేరు? అమ్మ పేరు రాంబాయ్. అమ్మ పేరు రాంబాయ్. ఇప్పుడు కనకయ్య ఎన్నో వాడు కుటుంబంలో? అందరికన్నా పెద్ద సార్. అందరికన్నా పెద్ద గాని వాళ్ళు మంచిగా ఉండదు. 4 అమ్మాయిలు 4 అబ్బాయిలలో అందరికంటే పెద్దోడు కనకయ్య. అందరికన్నా పెద్దోడు. తర్వాత అక్క. వాని వెనక అక్క. ఇక దాని తర్వాత ఒకళ్ళు అట్లా మొత్తం 8 మంది. అయితే కనకయ్యకి పెళ్లి అయిందా? ఫస్ట్ పెళ్లి కాలే సార్, వాడు ఎత్తుకుపోయిండు. మొత్తం మా బాపొల్ల అక్కల బిడ్డకు దొంగ సట్ల వచ్చి ఎత్తుకుపోయి అటు ఉంచి వాడు పెద్ద కూడా కాలే, చిన్న వయసులోనే ఎత్తుకుపోయిండు. చిన్న వయసులో ఇటు అటు అంటే 15 సంవత్సరాలు ఉంటాడు. 15 సంవత్సరాలు ఉన్నాక ఎత్తుకుపోయిండు. 15 సంవత్సరాలు ఉన్నప్పుడే అమ్మాయిని ఎత్తుకుపోయిండు. అటు సిద్దిపేట దుబ్బాక మొక్కన అటు ఉంచుకొని అటే ఇక మళ్ళా 5 సంవత్సరాలకో 5-6 సంవత్సరాలు లేక కొడుకు పుట్టిండు. చచ్చిపోయిండు వాడు. ఇంకో కొడుకు పుట్టి చచ్చిపోయిండు. ఫస్ట్ కొడుకు వానికి వాళ్ళ భార్య కడుపుతోనే ఉంటే ఎగిరి కొడతాడు, రబడి కొట్టినట్టు కొడతాడు కడుపు మీద. కొట్టంగానే వారి కడుపుల పిండం అనేది కాలుతోటి తన్నంగానే వారి పొలగాన్ని ఈ గోడవన సభల కాళ్ళు ఈ డొక్కలు మొత్తం పచ్చగా మొత్తం మసికిపోయినాయి అని ఈపు. ఆ దెబ్బ తాకి ఆ కొడుకు కడుపులో చచ్చిపోయాడు. పెద్ద ఆపరేషన్ చేసి చింపి పారేసారు వానికి. వాని తర్వాత మళ్ళా వాడు చచ్చిపోయిన తర్వాత మళ్ళా బిడ్డ అయినాక అట్లేనే కొట్టుకుంటారు. అట్లేనే ఎగిరి కొడతాడు, రబడి కొట్టినట్టు కొడతాడు. మన సినిమాల ఫైటింగ్ ఎట్లా తీస్తారు అట్లా కొడతాడు వాళ్ళ భార్యని. కొట్టి ఆ బిడ్డ కూడా చచ్చిపోయింది కడుపులనే. రెండో కాన్పు పోయినాక వీడు ఇక నేను ఇట్లేని కొడితే అందరు చచ్చిపోతురని వీని మీద ఈ కడుపులో ఉంటే వారికి కొట్టలే. వీడు ఒక్కడు పుట్టిండు. 3 2 కొడుకులు 1 బిడ్డ. 2 పోయిర్రు, వీడు ఒక్కడు పుట్టిండు. ఇప్పుడు కనకయ్యకి ఎంత వయసు ఉండొచ్చు ఇప్పుడు? ఉంటాయి 40 ఉంటాయి సార్. 20-30 ఉంటాడు. సరే ఒక 23-25 సంవత్సరాలు ఉండొచ్చు సార్, మనకు తెలియదు. దాని తర్వాత 15 సంవత్సరాలు ఉన్నప్పుడే కనకయ్య వీళ్ళ అమ్మని అంటే ఆ పెద్ద భార్యని లేపుకొని వెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు. లేపుకుపోయిండు. తర్వాత ఇక వాళ్ళ పెద్ద భార్యని ఎత్తుకుపోయిన వాళ్ళ భార్య కడుపుతోని ఉన్నప్పుడు వాళ్ళ కడుపు మీద కొట్టి కొడుకుని చంపేసిండు. తర్వాత సొంత మా బాపోళ్ళ అత్త పెద్ద ఆమె ఈమె చంపినామె కాదు, ఇంకో ఆమె పెద్ద ఆమెకి ఏం చేసిండు, ఆమెకు తోట్ల పోయి ఇగో మామ తోట్ల రమ్మన్నాడు, నీకు నాకు బండి మీద కూర్చుంటే రమ్మన్నాడు. మామ పుల్లు తాగి తోట్ల పడి ఉన్నాడు. మనం పోయి తోలుకొద్దాం దా అత్తమానంగానే. మా ఆయన ఏడ తాగి ఏడ పడ్డాడో ఇక రాలుడా అని ఎంట కూర్చోబెట్టి తోలుకోపోగానే ఏం చేసాడు, అట్లేనే తోట్ల వాడు ముందట వీడు వెనక ఈమె వెనక. కత్తి ఏమో గిల్ల పెట్టుకున్నాడు, ఆమె తెలియదు, మంచిగా అలా పెట్టుకున్నాడు. ఇక ఎంట తీసుకోపోయిండు, తోట అవతల తీసుకోపోయిండు. నా దగ్గర పండుకుంటావా లేదా అని బలిమి చేస్తుంది. అల్లుడా నీకు సొంతం నీ అత్తండ్రా, నాకెట్టది నీ భార్య కూడా ఉంది కదరా, నా ఎత్తోని ఎందుకురా అని ఆమె ఏమన్నదో చెంప మీద కొట్టింది. ఏం చేసింది, కత్తి తీసిండు, బక్కున పలగొట్టిండు తలకాయ. ఈ నుంచి ఈడు దాకా మొత్తం అలా దిగింది, చచ్చామే బతికింది. అది కొట్టిండు, తలకాయ పలగొట్టిండు, మొత్తం రక్తమే, ఈ కళ్ళ మీద రక్తమే. ఇట్లా గుద్దిండట మొత్తం చావు బతుకులా చేసిండు. ఆయన కూడా వద్దు అని పోలే ఆమె దగ్గర, పోలే ఆమె ఖరాబ్ చేయాలి. ఎంత బలిమి చేసిందో అంత దెబ్బలే కొట్టిండు, కాళ్ళతో తన్నిండు, ఎట్లా పడితే అట్లే కొట్టిండు. అప్పుడే వాళ్ళ పెద్ద భార్య ఉరికొచ్చింది, పెద్ద కడుపు పెట్టుకుంది ఆ రాత్రికి.
ఆమె ఎట్లా వచ్చింది, ఆమె లేకపోతే చచ్చిపోదు. ఆవిడ నేను చేయలేదు, కొట్టిండు గానీ ఏం చేయలే. ఆమె ఉరుకు వచ్చింది, ఉరుకు వచ్చి ఏం చేస్తున్నావురా నా చిన్నమని, ఏం చేస్తున్నావురా అని ఉరుకు వచ్చింది. నా పెద్దమని ఏం చేస్తున్నావురా ఉరుకు రాగానే ఇక నా భార్య వచ్చింది, ఇటు అటు తోలుకొస్తుంది, నాకు చంపిస్తుంది అని వాళ్ళు ఆమెకు వాడ పడేసిండు. ఇక బయటికి వెళ్ళిండు, భార్యని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఇక ఆన్నే పడి ఉంది, ఆన్నే బొర్రలాడుకుంటుంది ఆ రక్తము. ఆమె ఆన్నే బొర్రలాడుకొని అట్లనే పానబోతుంది. ఒక్కటేసారి ఒర్రింది. ఒర్రంగానే ఇక ఈ టోట్ల ఒక్క దాని ఒరుతుంది, ఎవరురా కావచ్చు అని ఇక మా బాపు ఇట్లా అందరూ లైట్ వేసుకొని ఉరికి పోయి చూడంగానే ఆ ఒర్రెల పెద్ద పొక్క ఉండే, ఆ పొక్కల పడి ఉంది. ఎత్తుకుపోయి ఇక హాస్పిటల్ అది ఇది చూపిస్తే 16 గుడ్లు పడ్డది ఈ నుంచి దాకా. ఇంత కత్తి కొట్టిండు, ఆ కత్తి అన్నే పడేసిండు. ఇంత ఉండే కత్తి, ఆ కత్తి ఎవరిదో మనకు తెలియదు, అది చంపాలని దాచి ఉంచుకుంటాడు వాడు. అట్లా ఉన్నాడు వాడు. ఆమెకు చంపేసిండు. మళ్ళా తర్వాత ఏం చేసిండు, చిన్నామె వాళ్ళ ఇద్దరు భార్యలు, ఇద్దరు అత్తలు, ఆ పెద్దామె అట్లా చేసిండు. తర్వాత మర్చిపోవాలి, అది కొట్టింది మర్చిపోవాలి అందరు. మర్చిపోయినాక తర్వాత ఏం చేసిండు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాల దాకా అటు ఈమె కొట్టిపోయి ఆడ బతికిండు. బతికేటోడు మరి కొడితే కొట్టని అటే పోయి బతకపోయిండు. మళ్ళా వచ్చిండు ఈ చిన్నామెను అడవిలో తీసుకుపోయిండు. ఉచ్చులు పెడదాం దా, ఏమో బాగానే నమ్మింది. మళ్ళీ అప్పుడు అట్లా చేశాడు కదా, ఈమె నమ్మదా? అట్లా ఏం నమ్మిందో నాకు కూడా తెలియదు. పోయింది, వానితోటి బండి మీద కూర్చున్నది, వానితోటి పోయింది. కళ్ళు దాగిర్రు ఇద్దరు, అత్త అల్లుడు కళ్ళు దాగిర్రు, బండి మీద పోయిర్రు, ఉచ్చులు పెట్టిర్రు. ఇక అడవిలో తీసుకుపోయిండు, ఉచ్చులు పెట్టిర్రు, తీసుకుపోయిండు. ఆమెకు కొట్టినంత కొట్టిండు, ముఖం గింత వాసింది. ఆమెకు కొట్టి ఖరాబ్ చేసి ఎట్లా పడితే అట్లా గీకిండు మొత్తం గొర్రెతోని. గీకుండు మొత్తం ఖరాబ్ చేసిండు. ఆమె ఖరాబ్ చేసి ఆమె కూడా పడేసి ఆ విధంగా ఉరికిండు. భార్యను ఎత్తుకొని ఆ రాత్రికి పరాలి. ఇప్పుడు ఇద్దరు అత్తలని ఇట్లా చేసిన ఒక ఆయనే భార్యలే, ఒక ఆయన భార్య, ఇద్దరు అత్తలు, చిన్నామ పెద్దామని ఇట్లని ఇద్దరిని అట్లా చేశాడు, ఇట్లా ఇబ్బంది పెట్టాడు. దాని తర్వాత మీ కుటుంబంలో అంటే దగ్గర 4 చెల్లెళ్ళు కదా, ఫస్ట్ ఎవరిని ఇబ్బంది పెట్టాడు, ఎట్లా స్టార్ట్ చేయండి అసలు? చెల్లెలకు తెలుసా, నాకు ఖరాబ్ చేసిండు. నేను చిన్నప్పుడు నాకు తెలియదు. నాకు చిన్నప్పుడు ఉంటే ఏం చెప్పిండు, ఇక అన్ననే అనుకుంటాంగా అట్లా చేస్తాడని, సొంతం అన్నని అట్లా చేస్తాడా, రాసేలే బండి మీద కూర్చో కూరగాయల సామాన్ తెద్దాం అనగానే నమ్మి నేను కూర్చున్నా. తీసుకోపోయి ఊళ్ళో తీసుకోపోతాడా, అడవిలో తీసుకోపోతాడా? అడవిలో తీసుకోపోయిండు, నాకు ఖరాబ్ చేసిండు. నాయన గిట్లా చెప్పినావు అనుకో, ముందుగా నీ నాయన ఏం చంపుతా, తర్వాత నీకు చంపుతా అని భయం పట్టించు. చెప్పలే సరిగా, భయానికి చెప్పలే. ఇక అట్లనే నా బాధలు నేను ఏడుచుకుంటా అట్లనే కూర్చున్నా. ఒక్క మాట చెప్పలే, 2 మాటలు చెప్పలే, నేను కూర్చున్నా. ఇక అప్పుడు ఒక్కసారే చేసిండు అట్లా ఖరాబ్ చేసి. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఇబ్బంది పెట్టాడా? మళ్ళా చెప్పిండు, దండం పెడతా అన్న, నీ చెల్లెలు అంటుంది, దండం పెడతా, నీ కాలు మొక్తా, నా పాపం తగులుతుంది, వద్దు అన్న, దండం పెడతా అన్న, నీ చెల్లెని, నువ్వు తాగిన పాలు నేను తాగొచ్చు, నువ్వు అట్లా చేస్తే న్యాయం ఉంటుందా అంటే, నువ్వు ఏమంటున్నావు అని ఒక్కొక్క దెబ్బకి చావాలే మనుషులు. అట్లా కొడతాడు మాకు. వాడిని చూస్తేనే భయం పడి వనికి చేస్తాం మేము. అట్లా ఉంటాడు, అట్లా చేస్తాడు, భయం పట్టిస్తాడు. మళ్ళా మా చిన్న చెల్లె గింత ఉంది సార్, నాకు పెళ్లి చేసిరు, భార్యలు ఉండగా తర్వాత గింతనే ఉన్నారు. ఆ పోరగాళ్ళకు చూస్తే మీరు గింతనే ఉన్నారు, గింతనే. ఆమె లేదు, కూలికి పోయింది, ఆమె ఉంటే మంచిగా ఉంది, ఆమెనే చెప్తుంది. సరే తర్వాత పిలుద్దాం. ఇప్పుడు లేరు, వాళ్ళు సాయంత్రం అవుతారు. గింతనే ఉన్నారు సార్ వాళ్ళు. ఒక 2 సార్లు 3 సార్లు 2 సార్లు పిలిచిండట. సొంతం చెల్లెలేమే తీసుకోపోయి 2-3 సార్లు ఖరాబ్ చేసి. ఎక్కడికి తీసుకెళ్లాడు ఫస్ట్ టైం? అడవిలోనే ఎక్కడికి తీసుకెళ్దాము, ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి అంటాడు. ఎట్లా తీసుకుపోతాడు అసలు వీడు? వాడు కట్టెలు ఏరటానికి ఒకళ్ళొకళ్ళు పోతారుగా, వాళ్ళకు ముందుగా పోనిస్తాడు, వెనక సిరిపోతాడు. ఉచ్చులో కందులో పాంజో తీసుకొని ఆమె వెనక పోతాడు.
నీళ్ళ గిట్లా పోతే పని అనుకొని పోతాడు ఇక అడవిలో పట్టుకుంటాడు ఇష్ట కొద్దిగా వాని పని తురితే దాకా చేస్తాడు వదిలిపెడతాడు. ఇద్దరు చెల్లెల్ని చేశాడు అట్లనే. ఇద్దరు నలుగురు ఐదుగురు ఉన్నాం. మా చిన్న మా బిడ్డ కాడ నుంచి కూడా మా సొంత చెల్లెల్ని నలుగురిని చేసి నలుగురిని ఖరాబ్ చేసిండు. మా సంత మా చిన్నమ్మ ఐదు మంది ఉన్నారు ఆడే చెల్లెల. రేపు చేస్తాడు పారిపోతాడు. రేపు నాకు ఒక్కసారి చేసిండు కానీ మా చిన్న చెల్లెకు అయితే 2-3 సార్లు ఆట మొత్తం లేవలే. అట్లా ఏమైనా అంటే నడవలే పొరగాలి. అదేమో పెద్ద మనిషి ఇల్లేమో గిత్త నడవలే సార్. నడవలే అస్సలు మా చెల్లెలు నడవలే. ఉడుకు నీళ్లు పోసి బతికించిండు. ఏం జరిగింది చెప్పంటే బయటికి చెప్పలే. ఎంత వయసు వాళ్ళకంటే 10 సంవత్సరాలు 15, 10, 11 ఉంటారు. చిన్నోళ్ళే 10-11 సంవత్సరాలు. బుజ్జి పోతుందా సార్? బిందె వేసుకొని అవతల బుజ్జి పోతుందా? అది గట్లేనే ఉన్నారు సార్. దానికన్నా పెద్దగా ఉంటే చెప్పు. అట్లేనే ఖరాబ్ చేస్తాడు పోతాడు. ఇక ఖరాబ్ చేస్తాడు ఉరికి పోతాడు. మళ్ళా మర్చిపోయినాక వస్తాడు. మొత్తం 2-3 రోజులు బయటికి చెప్పినా అనుకో నరకుతా అంటాడు. భయం పడతాం చెప్పలేము. ఇక భయం పడతాం. అట్లే ఏమన్నా చెప్పేస్తే పండుకుంటేనే మీ నాన్నని చంపుతా తర్వాత మీకు అందరికి నరికిపోతాను. అది ఏమన్నా నీ బచ్చను వచ్చి పీక్తాడా అని భయం పట్టిస్తాడు. చెప్పలేము. ఇక దాని తర్వాత మీ నాన్నని కూడా ఒకసారి కొట్టాడు బాగా అని చెప్పేసి విన్నాను. ఎందుకని కొట్టిండు సార్? ఇక వాడు ఏం చేసిండు, కూలికి పోయిండు. వాడు ఏమో సిద్దిపేట నుంచి వచ్చిండు. భార్య ఒక భార్యను తీసుకొని వచ్చిండు. అడవిలో దాక్కొని ఒక రోజు మొత్తం సొంతం దాక్కున్నాడు. దాక్కొని ఎటు పోతుండ్రు ఈడ ఉంటాడరా కూలికి పోతుర్రా ఏం చేస్తుర్రా అని అడవిలో దాచుకొని చూసి సాయంత్రం వచ్చి పండుకుంటారు. అన్నం గిట్ల అన్నం గిట్లా తిని పండుకుండు. మా నాయన పండుకుండు, మా అత్త మా అమ్మ గిట్లా మా చిన్నమ్మ గిట్లా అందరు పండుకున్నారు. రాత్రికే వచ్చిండు. రాత్రి వచ్చి పొడిచి చంపుతామనే వచ్చిండు వాడు. వానికి మొత్తం జీవితాంతే చేసేసి వీళ్ళందరు ఈ చెల్లెలను అమ్మని ఎత్తుకుపోదామని వచ్చిండు. ఇక వచ్చిండా ఇక వాళ్ళు గొడ్డలి గిట్లా ఏది దొరకలే. ఉరికొచ్చిండు. ఈ సలాక ఉండే ఇంత పెద్ద ఈ సలాక కొట్టిండు. ఇక ఒక్కొక్కసారి లేస్తే నాకు చంపుతాడని ఇట్లనే కాళ్ళు ఇట్లా జాపుకొని పండుకుండు. కాళ్ళ మీద ఒక్కటి వేయంగానే కాళ్ళు అట్లనే ఎరిగినాయి. మొత్తం ఈ బొక్కలకెళ్ళి రక్తం అట్లనే బొక్కలకెళ్ళి అవి వెళ్ళింది ఏందో అంటారు. ఒక్క దెబ్బకే మొత్తం ఇరిగి పడ్డాయి. ఇంత దొడ్డుగా ఉండే అది అంతటి కొట్టిండు. గడపార గింత దొడ్డుగా ఉంటది కదా. గిట్ట తిప్పి ఒక్క దెబ్బ వేసిండు మంచం మీదనే. మంచం అట్లనే ఓ నాయన కొడక నీకు దండం పెడతా, నేను పాపం చేయరా, నీ కాలు మొక్తారా వద్దురా కొడక, నీ దండం పెడతారా, నేను కన్నా గాని నాకు ఇట్లా చంపుతావని నేను కనలేరా కొడక అని అట్లనే మంచం కింద పడి కాలు పట్టినా కూడా వేస్తూనే ఉన్నాడు. నా కాలు పడతారా ఇట్లా కొడితే అటు ఎగిరి పడ్డాడట. పడ్డగాని మళ్ళా ఉరికొస్తుండట. ఉరికొచ్చుండు పళ్ళ కొట్టిండు. ఒక్క ఆడిది రాడిది ఇప్పుడు చూసుకుంటా. ఒక్క ఆడిది నా ముంగట రాది, నేను చూసుకుంటా. ఇప్పుడు ఎవరు వస్తారు రారే అనుకుంటా భయం పట్టించిండు. ఇక మళ్ళీ అట్లా చేసిండు. ఇక అట్లా చేసినాక ఎవరు పోతారు? భయం పడి ఇక దూరం వెళ్ళిపోయాడు. ఇక కొద్దిగా వచ్చి కొట్టిండు. ఈ చేతులు ఇరగొట్టిండు. ఈ కాళ్ళు కూడా చూడు రాదు సార్, మొత్తం వంకరగానే కాళ్ళు ఇరగొట్టిండు, చేతులు ఇరగొట్టిండు. ఈ కళ్ళకెళ్ళి ఇట్లా మొత్తం ఈ కళ్ళ మీద మొత్తం రక్తం వచ్చి కర్రెగా ఇట్లా అయిండు. ఈ నుంచి ఈడు దాకా పలిగింది మొత్తం. మన గుండాల టౌన్ లేదు సార్, ఆళ్ళ పోయినాం. కొట్టిన దెబ్బలకు అట్లనే ఎత్తుకోపోయి ఆటో మీద కూర్చోబెట్టుకొని ఆడపోయి చూపించినాం సార్లకు. ఇట్లా చేసిండు సార్. తర్వాత అమ్మని ఎప్పుడైనా ఏమైనా కొట్టడం ఇబ్బంది పెట్టడం ఏమైనా చేశాడా? చిన్నమ్మకు చేశాడు, అమ్మని ఏం చేయలే గాని మా చిన్నమ్మనే ఇంత కడుపు ఉండే పెద్దగా
బిడ్డ ఉండే ఎత్తుకొస్తుంది బిడ్డ, ఆమె సాయంత్రం వస్తుంది కానీ ఆ బిడ్డ కడుపులో ఉండే. ఇక ఆమె పోయిన ఆడ ఏం పని పోయింది ఆమె. ఇక ఆమెకు ఏం చెప్పిండంట, పండుకుందాం రా చిన్నమ్మ, కడుపుతో ఉంది, పండుకుందాం రా చిన్నమ్మ అన్నాడంట. దండం పెడతా కొడక, నేను కడుపుతోనే ఉన్నారా వద్దురా, దండం పెడతారా, నీ కాలు పట్టుకుంటారా, నాకు ఇబ్బంది, నువ్వు అన్నావు నువ్వు అన్నావు, నేను ఎవరికి చెప్పను కానీ నేను రాను కొడక, నేను కడుపుతోనే ఉన్నారా అని కాలు బట్టి మొక్కిందట. నువ్వు ఒక్క మాట నా చెవుల మీద ఈనపడ్డది అనుకో, నీ కడుపుకు నీకు అట్లేనే తొక్కుతా, అట్లేనే నరతా అన్నాడు. ఆ భయానికి మా బాపు కూడా చెప్పలే. మళ్ళా నాకు వచ్చి, అమ్మ నాకు ఇట్లా అంటుండు, నాకు భయం పట్టి తిండు, నీ బాపు గిట్లా చెప్పక బిడ్డ అని నాకు కూడా చెప్పింది. నేను కూడా చెప్పాను. ఇక ఆ భయానికి చెప్పలే. చిన్నమ్మ లేదు, చెల్లెలు లేదు, తర్వాత అమ్మమ్మని మా నాయనమ్మని పింఛని పైసలు తీసుకుంటా అని మా అమ్మమ్మని మా నాయనమ్మని తెలియదు. ఇట్లా చేస్తుండని ముసలమ్మ ఆమెకు తెలియదు, ఆమె వేరే జాగలో ఉంటది, మా బాపు ఒక జాగలో ఉంటాడు, ఆమెకు తెలియదు. సిద్దిపేట నుంచి మా నాయనమ్మ ఇంటికాడ వచ్చిండట బండి తీసుకుని. ఇటు ఆటో చూసింది, ఎవరు లేరు, ఒక ఆటో దొరకలేదు, ఒక బండి దొరకలేదు. ఇక రా మనమడా, నమ్మి పోతారుగా సొంతం మనమడు అంటారు. ఇక రా మనమడా అని మనమడిని తీసుకొని, కళ్యాణం లేదా ఇది పింఛని పైసలు వస్తాయి సార్, పింఛని పైసలు పింఛని పైసలు తీసుకో వద్దాం రా మనమడా అని తొలకపోయిండు. తొలకపోగానే ఏం చేసిండు, అయ్యో నా మనమడికి ఎంత ఆకలేస్తుందో అని రెండు సార్లు పూరీలు తినిపించిందట, 2 ప్లేట్ల పూరీలు తిన్నాడంట. ఇక ఏమన్నా తాకు ఆ నుంచి వచ్చిండుగా 200 పెట్రోల్ పోపించిందంట నా సొంత మన్మడు అని. ఆ పూరీలు తినిపించింది, చాయ్ కూడా తాపించింది. ఇక నైట్ అద్దపావు తీసుకుందంట, తాగిరంట. వాడు ఇటు కూర్చొని ఈమె ఆడు కూర్చొని కొంచెం తాగిరంట. ఇక మా నాయనమ్మ నాకు కడుపులో కాలుతుంది, నాకు ఒక బీరిప్పి అన్నాడట. ఇక తీసుకోపో అల్లుడా, తీసుకోపో మనవాడా అని ఇక జేబులోకి వెళ్ళి తీసి 200 ఇచ్చిందట. తాగిండు. తాగేటోడు మరి అట్లనే కూర్చోబెట్టుకొని ఇంటికాడ దిగబోయాడు. అట్లా తేలే ఆ నుంచి తెచ్చిండా. ఈ మన చిత్రాంపురం కాల్వ లేదా, ఇట్లకెళ్ళి ఇక కాల్వలా పడేసిండు. ఇక ఆమెకు మొత్తం ఇష్ట కొద్దిగా ముసల్దాన్ని ఖరాబ్ చేసిండు. ఇప్పుడు ఇటు అటు అంటే సంవత్సరం కూడా బతకది ముసలామి. ఇక రెండు కట్టెలు పట్టుకొని ఇట్లా నడుస్తుంది. ఇక ఆమెకు ఇక పడేసిండు, మొత్తం కళ్ళ మీద కొట్టిండు, పలగొట్టిండు మొత్తం కళ్ళు. ఇక ఒక్క మాటకి 2 మాటలు వస్తాయి. ఇప్పుడు మైండ్ తిరిగిపోయింది. ఈయన నుంచి ఈడ కుట్లు పడ్డాయి. ఇప్పుడు కూడా ఉంది. వాడు కొట్టిపోయి ఇప్పుడు ఇటాట అంటే 2 సంవత్సరాలు కూడా వెళ్తాడు అంతే, 1.5 సంవత్సరం అవుతుంది అంతే. ఈడ కొట్టిండు. కొట్టంగానే ఈయన నుంచి ఈడ దాకా, ఈయన నుంచి ఇట్లా పోయింది కళ్ళు మొత్తం. ఇక రక్తం గడ్డగట్టి కర్రగా అయిపోయింది. కర్ర అయితే చచ్చిపోవు ముసల్దాని. ఇప్పుడు కూడా మైండ్ మంచిగా మాటలు వస్తలేదు, పట్టుకొని నడిచే ఆమెని కూడా ఖరాబ్ చేశాడు. ఇక అట్లనే కూర్చుంటేనే ఆ బండి మీదకి వెళ్ళి ఇట్లా జాకెట్ బండి ఇట్లా వేసిండట. ఇట్లా వేయంగానే జిప్పున కింద పడ్డది. కింద పడి కాలు బట్టి మధ్య లోపల కాలువలో వేసిండు. వేసి ఇక బరిబాత చేసి ఇష్టం చేసి ఖరాబ్ చేసి పోయిండు. ఇక మా నాయన ఇక కూరగాయల సామానమో ఏదో ఒకటి తెచ్చుకుంటా అని బర్రనని పోయిండు. కాలువలోనే బరిబాత ఉండి ఇక అట్లనే బొర్లాడుకుంటుంది. ఓ నాయన, ఓ దేవుడా, నాకు బతికితా, నాకు చంపుతా అని ఒకటి ఏడుస్తా ఉంది. ఈడ కాలువలో ఏడుతురు ఎవరు రాని బండి రప్పున నిలబడి ఉరికి పోయి ఓ అమ్మ అని అట్లనే బట్ట మిట్ట దగ్గర చేసి కాళ్ళ మీద ఇట్లా పెట్టి
ఎత్తుకొచ్చి బయటికి పెట్టి ఇక బండి మీద కూర్చోబెట్టి అట్లే తీసుకుపోయి మన హాస్పిటల్లో తీసుకుపోయి బాగా పుట్లు వేపించిండు, ఐటమిటో మందులో సూదులు ఇప్పించి బతికిచ్చి ఇంటికాడ అలా. మళ్ళా దాని తర్వాత ఏం చేసిండు చెప్పాలా సార్, మన ఆమెతో లాస్ట్ ఆమెతోని జున్నుబాయ్ అనేది మా అత్తమ్మ, ఆమె తర్వాత ఇక మా అత్త ఈమె ఖరాబ్ చేసిండు. అటు ఎడ ఒలిగొండ మొక్కన మా సొంత మా అత్తం ఈమెనే చెప్తా, ఆ మాట కూడా ఈమెనే చెప్తాది. నాకు ఈమెకు ఆమె మా సొంత మా బాపల్ల పెద్ద అత్తకు పెద్ద ఆమెకు ఖరాబ్ చేసిండు, చిన్న ఆమె ఖరాబ్ చేసిండు. ఈమె కాడ ఈమె మాటని మర్చిపోయింది. ఇగో ఈమెకు ఒలిగొండ కాడ మా సొంత అత్త నాకు పెళ్లి కూడా చేసింది. అక్క 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 అనుకుంటా మీతోటి ఉండి కూలో నాలో పత్తికి ఇట్లా ఏరుకుంటా అక్క అని వచ్చి దగ్గర దిగిండు. భార్యను తీసుకొని దగ్గర ఉంటూ ఏం చేసిండు, పత్తి గిట్లా ఏరుకుంటా 2 నెలలు 3 నెలలు మంచిగానే ఉన్నాడు. ఒకటేసారి ఇడ పండుగ చేస్తురని మేము అందరం వెళ్ళి వచ్చినాం. ఈమెకు ఏం చేసే కోళ్ళు ఉన్నాయి, మేక పిల్లలు ఉన్నాయి, చూసుకొని ఆడ ఉండు అనగానే ఇక వాళ్ళు వీళ్ళు 5-6 గుడిసెలోళ్ళు ఉన్నారు అని ఇద్దరు నమ్మి ఆడ వేసిపెట్టి ఒకదాన్నే చూసిండు. ఇక రాత్రికి ఎత్తుకుపోయి అడవిలో వేసిండు. ఇక ఖరాబ్ చేసిండు, మొత్తం కొట్టి కళ్ళు గిట్లా మొత్తం పలగొట్టిండు. ఈమెకు మొత్తం సోయలేదు, అట్లా మొత్తం అట్లా చేసి ఖరాబ్ చేసి ఆ మొత్తం గుట్ట ఉండే ఆ గుట్ట దగ్గర వేసిండు ఈమెకు. ఇక ఈమెను ఏడుచుకుంటా ఒరిన నీళ్ళు ఏదో ఒకటి తాక్కుంటా వచ్చి ఇంటికాడ పడ్డది. ఇక ఫోన్ చేసి నాకు ఇట్లా ఖరాబ్ చేసిండు, ఊరికి మా మామ ఏం చేసిండు, ఆ మాటలు నేను పెద్ద మనిషి ఇటువంటి తప్పులు ఇక ఈ మాట మా మామ ఆ మాట విన్నాడు, నేను ఇంత పెద్ద మనిషి ఉన్నాడు, అందరికి నేను పంచాయతీ చెప్తా, అందరికి కులంలో కూర్చోబెడతా, అట్లా టోనికి నాకు ఇంత నా భార్యలు ఇంత పాపం చేస్తారా, ఇంత పాపం చేసుకుంటారా అని గుండె పేలు ఒక్కసారి ఆటోటాక్ వచ్చింది. దిబ్బ గిన్నె పడి చచ్చింది. మాట అయినంగానే దొడ్డుగా మనిషి ఇట్లా అంటే 50-60 కిలోలు ఉంటాడు, అంత మనిషి దొక్కున కింద పడి మట్టి గరిచి అట్లే చచ్చిండు సార్. ఆ మాటకే చచ్చిండు. ఇక నీ పెద్ద భార్య కూడా చత్తది, బతకది, అంత ఘోరం చేసిండు, ఖరాబ్ చేసిండు, భార్య కూడా చత్తది, ఒక్కటే మాట. ఇక ఇన్నాడు. ఇక అట్లేనే ఆటోటాక్ వచ్చింది, అట్లేనే చచ్చిండు, ఎగిరి చచ్చిండు అట్లే. ఇప్పుడు ఇదే గూడెంలో ఇదే ఊళ్ళో ఎంత మందిని చేసి ఉంటాడు ఇట్లా? వాళ్ళిద్దరు, ఈమెతోటి 3. ఇక మా తోటి అంటే మేము 5గురం, మేము 5గురం, వాళ్ళు 3, 5 మా నాయనమ్మ తోటి 6, మొత్తం 6గురం ఖరాబ్ చేసిండు. ఇక జున్నుబాయికు ఏం చేసిండు, జున్నుబాయి అనే మా చిన్నత్తనే మా బాపల్ల అక్కనే సంతం తోడబుట్టినోళ్ళే ఆ పిల్లనిచ్చింది. కానీ ఆమె ఏం పాపం చేసింది, ఎడ్డేళ్ళు ఆడుకొని తింటారు, బుచ్చం ఆడుకొని తింటారు వాళ్ళు ఒకని లంజ కొడుకు అనది, దొంగలు లంజ కొడుకు అనది, ఒక్క మాట అనది. ఆ నుంచి అల్లుడు వస్తే ఇట్లా మొక్కుతుంది, ఆయనకి భయానికి ఆ నుంచి వస్తే ఇట్లా మొక్కుతుంది. పైసలు అంటే పైసలు తీసి ఇస్తుంది, ఏమన్నా అంటే చంపుతుంది అని ఇట్లా వణుకుతారు వాళ్ళు. చూసి ఈడే మా మామ ఇట్లనే ఉంటాడు, ముసలోడు కూడా ఒక్కొక్కసారి మాటలు వినంగానే పానం పోయింది. ఇక జున్నుబాయ్ ఆమెకు ఇక ఏం చేసిండు,
ఆడ పోయిండు తోటకాడ పోయిండు, సిద్ధాల తోటకాడ. ఆడ తోటకాడ పోయిండు. ఇక మంచిగా చికెన్ వండుకున్నారు, సన్న బియ్యం వండుకున్నారు. నా అల్లుడు వచ్చిండని ఒక్కడే పోయిండు ఆ రోజు, బిడ్డ భార్యలను తీసుకోలే. చికెన్ వండుకున్నారు, సన్న బియ్యం వండుకున్నారు. తిందామని పొయ్యి కాడ నుంచి దగ్గర తీసుకున్నారు. ఇక తప్పకల గింత గింత వేసుకున్నారు, తిన్నారు. తిని వచ్చినోడు మరి తిని సక్కంగా వాళ్ళ ఇంటికాడ పోవచ్చుగా, అట్లా పోలే. తిన్నాడు. ఇక పావుషేర్ తెచ్చుకున్నారు మందు, తాగిర్రు. ఇక అల్లుడు వచ్చిండని తాగుతారుగా, తాగిర్రు. ఇక చికెన్ తిన్నారు. ఆ ముసలోడికి ఇక వర్షం కాలేదేమో, ఏం తినలేదు అంట. ఆ చికెన్ గిట్లా ఏం ముట్టలేవు అంట. ఇక అట్లనే పోయి చేప వేసుకొని అట్లనే పడు చూసిండు. వీడు మంచిగా పండుకున్నాడు, ఈయన చావగడతా ముందుగా అని అనుకున్నాడు. అనుకొని ఇక ఇంత కత్తితోటి ఏందో ఆ ఫస్ట్ కట్టెతోనే కొట్టిండు. రోకల్ బండ ఇంత దొడ్డుగుంది, దాంతో పండుకుండు. అట్లే నిద్రలే పండుకుండు. వాని బలం తీసి ఒక్కటే దెబ్బ వేసిండు తలకాయ మీదకి. తలకాయ మీదకి ఒక్క దెబ్బ వేయగానే ఇక వానికి సోయి అనేది పానం కూడా లేదట. 1 గంట సేపులో మరి వచ్చింది పానం. ఇక కొట్టిండా, 2-3 దెబ్బలు వేసిండు. ఇట్లా చూసిండు, దీనికి పానం లేదు, చచ్చిండు. ఇక ఈమె అంట పోతా అని వాడిని చంపేసిండు, ఆడ పడేసిండు. ఆమె చూసింది, ఓ నాయన మా ఆయనను కొట్టే చంపేసిండు అని ఆమె ఉరికింది కాదు. ఇక వానికి చూసిండు, ఇప్పుడు చచ్చింది అని ఆడ పరేసిండు. ఆమె తానే ఉరికిండు. ఉరికి ఆమెకు కొద్దిగా కొట్టిండు. ఇక దాని ఇంత చికెన్ ఏదో కోసుకోవటానికి ఇంత కత్తి ఉంటది, వాళ్ళ కత్తి తీసే చేసిండు. ఇట్లా కోసిండు మొత్తం. ఆమెకు ఈ కంతల పొడిచిండు. కంతలకెళ్ళి పొడిస్తే కళ్ళే లేదు, కళ్ళు బయటికి వెళ్ళింది. కంత పొడిచిండు. ఆమెకు తొక్కి తొక్కి నోట్లకెళ్ళి రక్తం గడ్డలు కక్కింది. కక్కింది మొత్తం. నోరు లేదు, రొమ్ములు లేవు ఆమెకు. రొమ్ములు అయితే మొత్తం ఒక్కలొక్కలు చేసిండు. రొమ్ములు మొత్తం కచ్చి పండ్లతోటి గొరిచిండు. మొత్తం ఆమెకు ఘోరంగా నరికిండు. కత్తిలా మొత్తం పొడిచిండు. కడుపు మీద తొక్కిండు ఏందో మొత్తం. అట్లనే రక్తం కార్యం లెక్కనే కక్కింది. ఇక కాళ్ళకు గింత దెబ్బలు. ఆమె ఎట్లా ఉరికిందో అంత కొట్టినా కూడా నేను ఏడన్నా ఉరికిపోయి ఏడన్నా దాచుకొని నా పానం కాపాడుకుంటా అని ఉరికింది. ఉరకంగానే ఇక బోలాదపురా ఇక ఉరకంగానే ఇక ఓరి ఉంటది ఇక గడ్డ. ఆ గడ్డ ఇక కాలికి చుట్టుకోపోయి తిప్పు పడంగానే ఆడపోయి కత్తితో ఇట్లనే పొడిచి పొడవంగానే ఈడికెళ్ళి పొడిస్తే ఇటు వెళ్ళింది. ఇక ఇది దబ్బున సత్తలేదు, దీమెకు దబ్బున చంపి నేను ఉరికిపోతా అని ప్లాన్ చేస్తుండు వాడు. ఇక పొడిచిండు, ఈ పానం పోతలేదు అని తొక్కిండు. మొత్తం బరిబాత చేసిండు, మొత్తం ఖరాబ్ చేసిండు. చంపినాక తర్వాత ఖరాబ్ చేసి చంపి చచ్చిపోయిన ఆమెకే మొత్తం ఖరాబ్ చేసిండు. దాని మీద ముందుగాల ఎవరు చూసిర్రు, బేస్తి అని ఉన్నాడు, మాకు అన్న అవుతాడు, వాడు కూలం పొడు. ముందుగాల వాడిపోయిండు, వాళ్ళ కొడుకుని తీసుకొని వాడిపోయిండు. ముందుగాల వాడిపోయిండు. ఫోన్ చేసిండు మా ఆడ పోయి రా ముసలోడు పడి ఉన్నాడు, బాగా దెబ్బలు పడ్డాయి కానీ చూద్దాం భర్త నల్లాయి. ముసలోడు ఒక్కడే టోట్ల పడి ఉన్నాడు, చావు దెబ్బ తాకింది గాని జునుబాయ్ అనేది ఆ అమ్మ కనబడతలేదు. ఉరికి రాజు అన్నాడు. ఉరికి రాజు అనగానే మేము ఏం చేసినాం మొత్తం ఈ ముసలోనికి ఎడ్డోళ్ళకు ఎవరు కొట్టిపోవచ్చు అని మేము ఆ నుంచి టోట్లకి వెళ్ళి బండికి మొత్తం ఎక్కువ పట్టుకొని ఉరికొచ్చినాం. ఆ టోట్లో ఉరికొచ్చి ఎత్తినాం. ఎత్తుకొని వాడు ఏం చేసిండు, ఎవరికి కనపడకుండా చంపిండు, మొత్తం పరిపాత చేసి ఊరి కింద పడేసి ఎంత ఎత్తికినా దొరకలేదు. పోయి ఊరి కోసేసి ఉంటది ఆడ పోయి చూడంగానే అది ఏం బొర్రింది అనుకున్నావు. మొత్తం అంతా గట్టి మట్టి కూడా మొత్తం చేత్తోటి ఇట్లా
మొత్తం పిక్కున్నది అట్ట మొత్తం ఘోరంగా పానం పోయింది. ఇక ఇక మొత్తం అది ఎంత బొరలాడి అది మొత్తం బొరలాడింది. ఇక పానం ఇసిపెట్టింది. ఇక చంపేసిండు. ఇక పానం పోయిందని ఇక వదిలేసి ఇక రాత్రికి వచ్చిండు వాళ్ళ భార్య తాను. మేము అన్నే పండుకున్నాం. వాడు చంపి వచ్చిండు. మనకు ఏం తెలుసు ఆ రాత్రికి? మనకు తెలియదు. మేము అట్లా ఏం పండుకున్నాం. రాత్రికి వచ్చిండు. ఏం చేసి వచ్చినావు ఈ రాత్రి దాకా? ఈ 11-12 గంటల దాకా ఏం చేసినావు? మా తోటి వచ్చి వస్తూ ఎటు పోయినావు? మా బాప అంటుంది. ఎటు పోయినావురా? ఇంతసేపు ఈ రాత్రి దాకా ఏం చేసినావు? బయటికి చెప్పురా. నువ్వు నీ భార్యను మా శుద్ధాల కాడ వదిలేసి నీ భార్య ఒక్కదానికి వదిలేసి నువ్వు ఒక్కడివే ఎటు పోయినావు అంటే ఏమన్నాడు? బాపు సుధాకర్ ఉన్నాడు, వాడితో పోయి మందు తీసుకొని గింత తాగి వచ్చినాం. అట్లనే కావచ్చు మేము. ఇక 4-3 గంటల రాత్రికి ఇక బండికి స్టార్ట్ కూడా చేయాలి. ఆడదాకా భార్యలను తీసుకున్నాడు. ఆడదాకా దోసుకుపోయిండు. ఆ నుంచి స్టార్ట్ చేసిండు. ఈ పొలగాన్ని కూర్చోబెట్టుకున్నాడు. వాళ్ళిద్దరు భార్యలను ఎత్తుకు బండి మీద కూర్చోబెట్టుకున్నాడు. వాళ్ళు దిగడు పోయిండు. ఇక వాళ్ళ భార్యలకు చెవుల లేదంట. మాకు ఇట్లా ఏం తీసుకోబోతున్నావు? నువ్వు బయటికి చెప్పరాదు. ఆ రాత్రి పోయినవెందుకు? ఆ రాత్రికి అట్లా పోయినవెందుకు? మాకు ఈ అడవిలో ఎందుకు తీసుకోబోతున్నావు? నువ్వు బయట చెప్పరాదు అంటే ఏం లేదు. ఇగో సుధాకర్ గానికి నాకు ఒక మాట వస్తే చెయ్యి మీద ఒక దెబ్బ వేసిన ఏంగానే చెయ్యి ఇరిగిపోయింది. అదే ఇక అనగానే అట్లనే కావచ్చు అనుకొని ఇక వానితోటే ఉరికి దక్కుంటా ఉన్నారు. ఆమె చంపి 2 నెలల దాకా గుట్టలు పంటి గుట్టల పెంటే తిరుగుతుండ్రు. ఆడలు పోయి ఆడుకొస్తారు. ఊళ్ళో పోయి అయ్యా ఇంత అన్నం పెట్టు అంటే ఎవరన్నా చేస్తారు. ఇక వాళ్ళు ఆడుకొస్తారు. ఇక వాని మొగని దినిపిస్తారు. మళ్ళా కుర్ర లెక్క బస్తాడు. అందరి జంపుకుంటా పోతాడు. తినిపించిందా ఇక అన్నే 1 నెలనో 2 నెలలు అన్నే ఆటు మొక్కన దాసి పెట్టుకొని ఇక వాళ్ళ భార్యలను ఇక మేము ఎత్తికిన మానికి చంపేసాడు. ఊకుంటావా? మనిషి ఆడి మనిషి. అవి పానం ఎట్లా పోయింది సార్? మా ఘోరంగా పోయింది వాని పానం. మేము ఎందుకు వదులుతాం అని ఇక మా వాళ్ళు మన పోలీసు వాళ్ళు అందరూ పోయి గుట్టలు పొంటి ఎత్తికింది. దొరకలే. తిరగంగా 2-3 రోజుల దాకా తిరిగినాం. దొరకలే. 4-5 రోజులు వెళ్ళినాక అన్నం లేదు, ఏది లేదు. చచ్చిపోయినాక ఇక పానం దగ్గర వచ్చింది. అప్పుడు పోయి దొరికింది. అడవిలా గుట్టల ఉన్నాడు. గుట్టల్లో దాగున్నారు 2 భార్యలు, 1 కొడుకు, తోటి 4. ఇక అడవిలో దాచుకొని ఇక మంచిగా అడవిలో అడవిలో రూమ్ ఉంది. ఆ రూమ్ లో పండుకొని మంచిగా హాయిగా నిద్రపోతుంది. చంపి చంపి ఆడపోయి మంచిగా హాయిగా నిద్రపోతుంది. వాడిని పట్టుకుంటారు మా వాళ్ళు అందరు, పోలీసు వాళ్ళు గిట్లా అందరు పట్టుకొని లంజ కొడక నువ్వు మనిషిని చంపి ఎందుకు వచ్చినావు? ఏమిటికి దక్కుంటారు రారా అని ఇక కాళ్ళు పట్టుకొని కాళ్ళకు కట్టేసిర్రు, చేతులకు కట్టేసి ఇక ఆడేళ్ళను పట్టుకున్నారు. ఆడేళ్ళని పట్టుకొని ఆడల్లో ఏం చేసిర్రు? ఇక నా మొగని చంపేస్తారని పెద్దదాని ఏం చేసింది? చిన్నదాని ఏమో కాలు దగ్గర కూర్చుంది, పెద్దదాని ఏమో చేయి కాడ కూర్చుంది. ఇక ఇసి పెడతారని మాకు తెలియదు. ఇక లంబడోళ్ళని ఉన్నారు వాళ్ళు. వానికి మా ఊర్లో వచ్చి మా ఒక మనిషి చంపుతారా మీరు అని మా వాళ్ళని పట్టి ఎత్తు కట్టెలతో గాళ్ళతో ఎట్లా పడితే అట్లా వేస్తారు. ఇక వాళ్ళు కొడుతురని ఇల్లు అటు గడపడ చేసుకుంటారు. వాళ్ళకి తెలియదు అది విషయం. ఇట్లాంటి వాడు ఇట్లా చేసిండని తెలియదు వాళ్ళకు. ఒట్టి అట్లా ఎందుకు కొట్టేస్తున్నారు అని వాళ్ళు మా వాళ్ళని కొడుతారు. కొట్టంగానే ఇద్దరు ఏం చేసిరు? ఇక నా మొగని చంపేస్తారని ఇక చెయ్యి కాడ ఒక్కదాని కాలు కాడ ఒక్కదాని కూర్చోపెట్టుకొని దెబ్బ ఇప్పేయంగానే ఇక వాడిని జాడలేదు. ఉరికిండా సగం దూరం పోయిండు. 2 శిశలు ఈ చేతి ఒకటి పట్టుకుండు. ఇక రారిరా నేను నీవు ఇద్దరం చూసుకుందాం రారా అన్నాడు.
పొంగనే ఇసిరి తెంగిండు ఆ సీసాలతో. మనిషి ఇద్దరు ఇట్లా తప్పకపోతే పొక్కున పలుగు జల్లో ఉన్నాడు చూడు శీను వానికి 2 సీసాలు ఎత్తేసిండు వాని మీద. ఒక సీస ఏమో తలకాయ దాకింది, సీస ఏమో కింద పడ్డది. ఇక కొట్టిడు అట్లనే ఉరికిపోయిండు మా మటరమాయి. ఇక ఉరికిండు దాక్కున్నాడు. ఇద్దరు భార్య. పెద్దదాని ఏం చేసింది, పెద్దదాని మళ్ళా ఉరికిపోయింది దాక్కున్నది. చిన్న ఆమెనే కార్లో కూర్చున్నది. చిన్న ఆమెకు దోశ అలా వేసినాం. ఇక పెద్దదాన్ని ఎతికి 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 సాయంత్రం దొరికింది. అది కంపల కూర్చుంది. కొడుకుని ఎత్తుకొని మళ్ళగా మొత్తం గుబ్బూరు కంపల మంచిగా కూర్చుంది. ఇక మాలు చూసి పట్టుకొచ్చి అలా కార్లో వేసి, కార్లో వేయంగానే ఇక వాళ్ళకి పట్టుకొచ్చి 10-15 రోజులు అవుతుంది. పట్టుకొచ్చినాం, కూర్చోబెట్టినా. అమ్మ మీ మొగడు వచ్చేదాకా ఈయన్నే కూర్చోర్రి, మీరు ఎటు పోదు. ఈయన కూర్చుంటే వాడే మెల్లగా వస్తాడు. ఎందరు చంపుకుంటూ వస్తాడో రాని ఈయన ఉండు అని ఆడ 2 గిన్నెలు ఇచ్చినాం. ఇక వాళ్ళకి బట్టలు ఈ బొంతలో గింతలో ఇచ్చినాం. ఆన్నే వండుకుంటారు, ఆన్నే తింటారు, ఆన్నే పంటారు. ఇక రాత్రికి ఏం చేసిండు, వచ్చిండు. ఇక ఈ తమ్మం కడ పండుకుంటాడు. 2 భార్యలు, కొడుకు 2 భార్యలు ఆడ పండుకున్నాడు. ఇట్లకెళ్ళి అడవిలోకెళ్ళి అడవికెళ్ళి వచ్చి ఇట్లా ఇళ్ళకెళ్ళి ఇట్లా వచ్చిండు. బుగ్గలు లేవు, కరెంటు బుగ్గలు. చీకటి అయింది, చూసిండు. మెల్లగా వచ్చిండు. పెద్దదాన్ని మెల్లగా లేపిండు. వెళ్ళిపోదాం, వస్తావా లేవా, నువ్వు రాకుంటే మీకు ఇద్దరికి నరుకుతా, కొడుకుని కూడా నరుకుతా, తర్వాత నేను నరికి కూడా ఇడుసత్తా అని. లంజ కొడక, నా అమ్మని, నా సొంత అమ్మని మా నాయనని చంపేసి మళ్ళీ నాకు వచ్చినావు రాని ఇక ఒక్కటే మాట అన్నది. ఇక ఇది ఒర్రి అందరి పిలుతుంది అని గొడ్డలి తిప్పి వేసిండు ఈ జబ్బా మీదికెళ్ళి. వేయంగానే ఇక ఇది జబ్బా ఇరిగింది. ఇక ఈ నుంచి ఆ గొడ్డలి ఇట్లా కోసుకుపోయింది. ఇటుకెళ్ళి కోసుకుపోయింది. ఇక కాళ్ళ మీద కొట్టిండు. కాళ్ళ మీద కొట్టలే కానీ దీని మీద కొట్టంగానే ఇక నాకు కొడతావా అని ఇక ఇద్దరు ఎగబడి గొడ్డలి గుంజుకోగానే ఇక గుంజుకొని అయ్యో ఉరికి రానియో మాకు చంపేస్తుర్రు అని వర్రంగానే ఇక మాకు నిద్రలేనాయి, మాకు డబ్బు లేవత్తలేదు. ఇప్పుడు వర్రి పిలుతున్నాని ఇక ఈ చీకట్లో ఎట్లనే ఉరికిండు. ఇక ఆ మైదాకు చెట్లు లేదా ఆ చెట్టుకు తాగి తప్పున కింద పడంగానే పెద్ద భార్య ఏం చేసింది, నీకు ఇందర్లా నీకు పానం పోకుండా చూసినా కానీ ఇప్పుడు నీకు అయ్యో కూడా అన్నా రంజ కొడక నా అమ్మాయిని తప్పినాక నేను ఊకుంటానా అని చేసిండి. ఆ వాడు తెచ్చిన గొడ్డలి పట్టుకొని ఒక్కటే దెబ్బ వేసింది. ఇళ్ళకెళ్ళి కోసుకోపోయి దెబ్బ వేసింది. ఇక అట్లనే బొరలాడుకుంది. 2-3 దెబ్బలు వేసింది గొడ్డలతో వేసింది. ఇక ఆడల మొగలం కలిసి ఇక ఆడలు ఇక వాళ్ళ చిన్న భార్య ఏమో రవ్వుతూ వేసుకొని వేస్తూనే ఉన్నది తలకాయ మిక్కి. చావు లంజ కొడక, అంతే ఎందరు చంపేస్తారు లంజ కొడక అని వాళ్ళ చిన్న భార్య వేస్తూనే ఉన్నది. ఇంత రాయి తీసుకొని రాయితోని కొట్టింది, గొడ్డలతో కథం అయిపోయింది వాని పని. ఆడ నుంచి చనిపోయిన తర్వాత మరి పోలీసులకు ఎట్లా తెలిసింది ఏంటి ఇదంతా? వాళ్ళు చెప్పిర్రు కావచ్చు, సార్ దొంగడు వచ్చిండు మేము చంపేసినాం, ఇంత మందిని ఖరాబ్ చేస్తుండు, ఇంత మందిని చంపుతుండు, ఎవరుకుంటారు సార్ అని ఫోన్ చేసి చెప్తా. చెప్పకుండా దాచి పెడతావా సార్? దాచి పెట్టారు, అందరు చెప్తేనే మంచిగా ఉంటది అని బయటికి చెప్పి. అట్లా చంపినప్పుడు మీరుండేనా? ఉన్నారా? ఉన్నాం మేము. నేను కూడా అట్లే చూస్తున్నా, చావరా లంజ కొడుకు అన్న. నువ్వు ఎవరికి చూసినావు? నీ చెల్లెలను చూసినావా, అమ్మలను చూసినావా, నువ్వు తాతమ్మని చూసినావా, అందరు ఎవరికి చూసినావా? నీకు అయ్యో రాలే లంజ కొడుకు అన్నాను. చావు నిన్ను చావులా నా మన్ను అంతా నీ చావులా అని. వాడు చచ్చిపోతే వాని గోరి మీద మన్ను కూడా పోయాడు, నిల్లు కూడా రాలేదు. నేను చత్తు మంచిగా దావని అన్న. ఏం చేస్తారు సార్ వానికి? అట్లా చేసినాక ఎవరు అయ్యో అంటారు. మంచిగా వాడు పోయినాకని కొబ్బరికాయలు కొట్టుకున్నాం మేము అప్పుడే. వాడు మంచిగా పోయిందే మంచిది. అప్పుడు వాడు చచ్చినాకనే మాకు సంతోషం ఉన్నది. అప్పుడు పోయి గింత అన్నం మాకు ఈ తిన్నది కూడా మాకు కడుపులో లేదు. ఆ భయానికి ఎక్కడికి వెళ్ళి చంపుతాడో, ఎటుకెళ్ళి కొడతాడో అని రాత్రికి ఉచ్చబోయడానికి కూడా ఈ నుంచి ఇటు దాకా పోలే. తెల్లారు దాకా పొద్దు తెల్లారు లేస్తేనే పోతాం.
పొద్దు వెళ్ళినాకనే ఉచ్చగా ఏడికి పోతాం అవర్ దాకా అట్లనే ఉంటాం అట్లా అంత భయం పట్టించింది ఏం చేస్తాం సార్ రాత్రికి ఏడపోతే అన్నే ఇక వాడు రాత్రికి పోయినాం అనుకోకలం అన్నే పడతాడు ఖరాబ్ చేస్తాడు చంపి అన్నే పారేసిపోతాడు ఆ భయానికి ఉచ్చబోయటానికి కూడా ఈ నుంచి ఈడు దాకా పోదు భయానికి తెల్లారు లేస్తేనే పొద్దు వెళ్తేనే ఇక రాత్రికి ఉచ్చ గిట్లా వస్తే రా మా వాళ్ళను మా ఆయన గిట్లా తోలుకోపోయి గంత దూరం ఇసి పెడతాం ఆడపోయి ఉచ్చ పోస్తాం అట్లా భయం పట్టించినాక ఏం చెప్తాను చెప్పు మనకేం చెప్తాను ఈ ఇతన్ని చంపేటప్పుడు మీ అమ్మా నాన్నలు ఉండేనా ఇక్కడే ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా చూసారా ఇదంతా చంపేటప్పుడు వాడిని వాడు మా బాపు అంటే వాడు అనంతరం కాడ ఉండే సార్ వాళ్ళు పిల్లల జల్లని తీసుకొని వాడే వనికి చస్తుంది వాని పేరు చెప్తేనే సగం చస్తాడు వాడు మా బాపే నేను ఎందుకన్నా గన్నరా దేవుడా అంటాడు నేను కన్నాను గాని వారి రాత పుతకు నేను కనలేదా అట్లనే అనుకుంటా ఇక వాడిని ఏడ్చుకుంటా వాళ్ళ పిల్లల జల్లని ఎత్తుకొని ఆడ పడతారు సార్ మీ అమ్మ ఉండేనా అప్పుడు ఇక్కడ ఉండే ఆమె వాళ్ళు అట్లే ఉంటారు చేసుకుంటారు కూలి నాలి చేసుకుంటారు ఆన్నే బతారు జలాలు తీసుకొని కూలి నాలి చేసుకొని తింటారు బువ్వ వాళ్ళకి చేసి పెడతారు సార్ ఒక్క కొడుకు ఉంటే నలుగురు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు ఏమో సిద్దిపేట ముక్కన బతురు ఈ పెద్ద కొడుకు అయితే అంత మోసం చేసిండు వాళ్ళు ముగ్గురు మంచిగానే ఉన్నారా వాళ్ళు ఏం చేయరు సార్ వాళ్ళు మంచిగానే ఉంటారు కష్టం చేసుకొని బతారు వాడు ఒక్కడే అట్లా రక్షాయిండు వాడు వాని పుట్టుబడే మంచిది కాదు సార్ వాడు వాని ఆ దేవుడు ఎట్లా చేసిండో రక్షాసిని కడుపులో వేసినట్టు ఉన్నది అది అది మనిషి కాదు మనిషి అయి బుట్టలే మన లెక్క మనిషి అయి బుడితే అట్లా ఉండడు వాడు అస్సలు మంచి కాదు ఒక రక్షాసే కడుపులో వేసినట్టు ఉండు ఆ దేవుడు గట్లేనే అనుకోవాలి వాని ఫోటో చూస్తే మనం ఇక షూటింగ్ తీస్తాడంట వాడు సిద్దిపేట మొక్కన షూటింగ్ తీసి కండలు గింత పెంచుకొని మొత్తం ఇక వాడు మొత్తం రబడి ఎట్లా ఉంటాడు అట్లనే ఉంటాడు ఇక అప్పుడు మా అత్తని చంపినప్పుడు రక్తం తాగిండు బొట్టు పెట్టుకున్నాడు బొట్టు పెట్టుకున్నాడు రక్తం తాగిండు బొట్టు పెట్టుకున్నాడా అట్లా చేసిండు మరి అది ఎంత ఏడుస్తుంది ఎంత కాళ్ళు బట్టి మొక్కింది ఆమె వద్దు అని ఎంత బతిలాడితే కూడా దానికి దర్రాయ్యాన కియో వచ్చింది వానికి అంత ఖరాబ్ చేసి అట్లా చంపిండు మరి వాడిని చంపినప్పుడు అట్లా ఏమంటారు సార్ మీరు మరి ఇంత మందిని ఖరాబ్ చేసుకుంటూ పోతాడు ఇంత మందిని చంపుకుంటూ పోతాడు వాడిని చంపంగానే గింతరు వస్తారు గింతరు ఇబ్బంది మాకు పెడతారు మరి ఇంత మందికి ఖరాబ్ చేసుకుంటా ఇంత మందికి చంపుకుంటూ పోతే ఎవరు చెప్పి ఏ పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుపోయారు చెప్పు పట్టుకొచ్చిరా వానికి చంపిర్రా మాకు ఖరాబ్ చేయకుండా చెప్పిర్రా వాళ్ళు ఎవరు ఆపలేదు కదా ఎవరు ఆపలేగా ఆఖరికి మేమే మా చేతితోటి మేమే చంపి మేము చంపి వారికి బొంద పెట్టి లంజ కొడుకు మేము బొంద పెట్టుకున్నాం ఎవరు పట్టుకురా పోలీసు వాళ్ళకి చెప్పినాం సార్ ఇట్లా మంది ఖరాబ్ చేస్తుండు ఇంత మందిని చంపుతుండు మీరన్నా పట్టుకుపోయి ఏదైనా ఒకటి చేయరు ఊరేషిక్ చేయరు అన్నాం వీలు కాలే పోలీసు వాళ్ళకు పట్టుకోవడానికి వీలు కాలే ఆఖరికి ఇంకో మనిషికి చంపినాక అప్పుడు పోయి మాకు దొరికిండు మేము చంపినాం ఏముంది సార్ అలా మరి ఇంతమంది పానం పోతే ఏం లేదు వాని ఒక్క పానం పోగానే ఇక అందరు మా మీద ఇక వానితోటి మాకు కూడా చంపేస్తే అయిపోతుంది కదా సార్ వాడిని చంపినామని అందరికి వాని లెక్క మాకు కూడా చంపేది అయిపోతుంది ఎవరుకుంటారు మరి ఇక మా వాళ్ళని తీసుకుపోవడు ఎందుకు పోలీసులా పెట్టినందుకు ఎందుకు 10-20 అటు పెట్టుకుని ఎందుకు వాళ్ళు చంపినందుక మాకు ఇంతమంది ఖరాబ్ చేస్తే వాళ్ళు భర్తీ చేస్తురా చెప్పు చేస్తలేరుగా ఇప్పుడు ఏమంటున్నారు పోలీసులు వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు వాళ్ళు వదిలిపెట్టారంట మా వాళ్ళని అందులోనే ఉంచుతారంట ఎందుకు ఉంచుతారు మరి వాడు చంపినప్పుడు మరి వాడిని పట్టుకుపోయి అట్లే ఉంచకపోయారు మరి ఇంతమందికి చంపేదాకా ఎందుకు చూసిరు అంతే కదా మరి రాత్రికి వచ్చి అందరికి నరుకుదురు వాడు వచ్చి పోలీసులు వచ్చి పట్టుకుపోదురు వాళ్ళకు వాడు అందరికి నరుకుంటా పోతాడు దెంకుపోయాడు దాక్కుంటాడు
వాడు దాక్కుంటా ఇక ఈడ చంపి ఈడ 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 చంపేసి పోతే వయ్య అని ఏడుచుకుంటా ఆడ పండుకుంటారు. మంచిగా చంపిన వాళ్ళకు తీసుకోపోయి ఆడ బొంద పెడతారు. ఏం చేస్తారు ఈ పోలీసులు వచ్చి వానికి పట్టుకుపోయి ఆడ పెడుతురా? ఎవరు పెట్టరు. చెప్పిన మాగా చెప్పిన పోలీసులు ఇట్లా చేస్తుండు. మా బతుకులో నాశనం చేస్తుండు లంజకుడు. మీరన్నా బట్టురి సార్ అన్న ఇన్లే. మా బాపుకు కాలు చేతులు ఇరగొట్టిన కూడా చెప్పినాం. కొడుకులే సొంతం కొడుకులే ఇట్లా చేసిరు సార్, మీ దండం పెడతా వానికి ఉంచకుర్రి సార్ అని పట్టుకుపోయి చంపుర్రి. వాడు మంచి రక్షాసి వాడు అంటే కూడా ఇల్లే. ఏ వయసులో నుండి ఇట్లా వీడు తయారైంది అసలు? చిన్నప్పటి నుండి ఇంతేనా లేకపోతే ఎట్లా? వాళ్ళ భార్యని ఎత్తుకోపోయిండు. పెద్దదానికి 15-16 సంవత్సరాలు ఉండగానే మా చిన్నత్త బిడ్డని ఎత్తుకోపోయిండు. ఎత్తుకోపోయి భార్యని ఎప్పుడు చేసుకుండు. పెద్ద కొడుకు జలిమి వాళ్ళ భార్యకు కడుపుతోని ఉండంగానే అప్పటి నుంచి ఆడేళ్ళను చంపుడు ఖరాబ్ చేసుడు అప్పటి నుంచి అయింది. ఓసిగుండే మాకు ఏం చేయలే. వాళ్ళ పెద్ద భార్య ఎప్పుడు పెళ్లి అయింది, ఎప్పుడు ఎత్తుకుపోయిండు, అప్పటి నుంచే స్టార్ట్. అప్పటి నుండి స్టార్ట్. దానికి ముందు చిన్నప్పటి నుండి చిన్నప్పుడు ఏం చేయడు, మొత్తం ఎడ్డోళ్ళు లెక్క ఉంటాడు. ఇక ఈ చిన్న దానికి ఆమెకు వాళ్ళ భార్యని ఎత్తుకుపోయిండు. ఆ నుంచి స్టార్ట్ పోవుడు, అడవిలో పోవుడు, మర్చిపోయినాక వచ్చుడు, చంపుడు, ఖరాబ్ చేసుడు, పారిపోవుడు, ఖరాబ్ చేసుడు, పారిపోవుడు, భయపడుతుంది. అంతే అలవాటైంది వానికి. ఇక ఎంత మంచిగా ఇక ఇట్లా ఖరాబ్ చేస్తుంటే అంటలేరు, బయటికి చెప్తలేరు, నాకు కొట్టిపిత్తలేరు అని మంచిగా దాచుకుంటారు అంటారు. బాగానే అయిండు, మొత్తం బాగానే అలవాటు దిగి. ఫైనల్ గా ఏమనిపిస్తుందమ్మా మరి చనిపోవడము చంపేయడం ఇదంతా జరిగిన తర్వాత మీకేమనిపిస్తుంది ఇప్పుడు? వాడు మంచిగా చచ్చిండు అంటుకుంటున్నాం సార్. ఏం లేదు, వాడు చచ్చినప్పుడే కొబ్బరికాయలు కొట్టుకున్నాం మంచిగా. మా దేవునికి కొబ్బరికాయలు అప్పుడే కొట్టుకున్నాం. వాడు మంచిగా చచ్చిండు అంతే, వాడు మంచిగా చచ్చిండు. మరి మీ కుటుంబంలో వాడు ఒక్కడే అలాంటి వాడా లేకపోతే ఇంకెవరైనా? లేరు సార్, వాడు ఒక్కడే రక్షాసి. మా ఇంత మంది ఉన్నారు కానీ ఒక్కరు మనుషులు కొట్టుకునేది కూడా తెలియదు. ఒక్క ఆడిదిని కొట్టుకున్నా కూడా తెలియదు. వాడు ఎక్కడి నుంచి వాళ్ళ భార్యని చెయ్యి ఎక్కడి నుంచి పట్టిండో దాని నుంచి వాడు ఒక్కడే రక్షాసి అయింది. వాడు ఒక్కడే. ఇప్పుడు ఈ ఇళ్లలో ఇంతమంది ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారు కానీ అంత పాపం మాకు తెలియదు సార్. అంత ఘోరం చేసింది మాకు జీవితాంతం కూడా తెలియదు. వాడు వాళ్ళ భార్యని ఆ నుంచి చేయబట్టిండో వాడి నుంచి అప్పటి నుంచే నరుకుడు, చంపుడు, ఆడేలు ఆడకు కనబడితే ఆడనే ఖరాబ్ చేసుడు, పారేసుడు, భయం పట్టించుడు, పోవుడు, మర్చిపోయినాక మళ్ళా వచ్చుడు, చెల్లెలను ముసలామెను సంతవాని వాడు తాగిన పాలు తాగిన వాళ్ళకి కూడా వదిలిపెట్టుకుంటా ఖరాబ్ చేసుకుంటా పోయాడు. వానికి చావగొట్టుకుంటా ఎందుకు ఉంచాలి? వాడికి భూమి మీద ఎందుకు ఉంచాలి? వాడు చచ్చిందే మంచిది కదా, చచ్చిపోతే మొత్తం చిక్కు పోయిందాలే. వాడు బతికి ఉంటే మళ్ళీ ఎందుకు చంపు తెలుసా? వాడు ముసలోడు అయ్యే దాకా చంపుకుంటే పో. మా టండాల మొక్కని ఉంచకుండా మొత్తం ఈ టండకు పాడర్ చేస్తానే వాడు బతికిండు. అందుకనే మళ్ళా ఏం చెప్పిండు తెలుసా సార్? వాడిని చంపకపో, కాళ్ళు 2 చేతులు నరికేసి ఆడ కూర్చోబెట్టు. నేను బతికి ఉంటే నా కళ్ళ ముంద మళ్ళా 10 మంది ఉన్నారు. ఆడేళ్ళు 5గురు, మొగోళ్ళు 5గురు. నేను చంపేదాకా వాళ్ళకు చంపేదాకా నా పానం పోదు. ముందుగాల అట్లా పోయి ఇంకో పారిపోయిండు. అట్లా అన్నాక వాడి నోటి వాడిన అనకుంటే వాడు అట్లా అనే ఆమెకు చంపేసిండు సార్. ముందుగా అట్లా చెప్పే వేరే వాళ్ళని ఆడేదా వానికి చంపేసిండు, వాళ్ళ మామని చావు దెబ్బలేసిండు, ఆమెకు కూడా చంపేసిండు. చంపేసి ఇక మళ్ళా 5గురు 6గురు ఉన్నారు నా కళ్ళ ముందట నేను చంపటానికి అన్నాడు. ఇక అట్లే చంపుకుంటూ పోతా అని మేము అందరం కలిసి దాన్ని మా తప్పు ఏం లేదు సార్. ముందుగా ఆడేళ్ళు కొట్టిర్రు, తర్వాత చచ్చిపోయినప్పుడు మేము పోయి కొట్టిరు. మంచిగా చచ్చినావు లంజ కొడక, మంచిగా చచ్చినవరా లంజ కొడక, నువ్వు మా అమ్మల కడుపులో ఎట్లా పుట్టినావు కానీ నువ్వు రక్షాసి పుట్టినవరా, మంచిగా చచ్చినావు అన్నావు అంతే సార్.